చిత్తూరు జిల్లా పుంగనూరులో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. 3 రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ కూడలిలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు బీజేపీ నాయకత్వంపై పూర్తి నమ్మకంతో ఉన్నారని, బెంగాల్ తరహా మార్పును కోరుకుంటున్నారని వారు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగరవేస్తామని, పట్టణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారతదేశం మొత్తం రావాలా, నరేంద్ర మోడీ పరిపాలన రావాలని కూడా మేము కోరుకుంటున్నాము. సుమారు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి తృణమూల్ కాంగ్రెస్ అనే ఒక పార్టీ పశ్చిమ బెంగాల్ పట్టి పీడిస్తున్నటువంటి దయ్యంగా ఉండింది. ఆ దయ్యాన్ని ఈ రోజు బీజేపీ కార్యకర్తలు మరియు హిందువులు గట్టిగా పాల్గొన్నారు. ఇది ఎప్పుడుగా తెలియదు ఇప్పుడు. కనుక ఇదే విధంగా భారతదేశం మొత్తం వచ్చి బీజేపీని ప్రపంచంలోనే నెంబర్ 1 భారతదేశంగా గుర్తించాలని, బీజేపీని గెలిపించాలని కోరుకుంటూ భారతదేశంలో ఒక మినీ సంగ్రామం జరిగింది. అందులో భాగంగా ఈ 5 రాష్ట్రాల ఉప ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఈరోజు ప్రజలు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా 3 రాష్ట్రాలైనటువంటి పశ్చిమ బెంగాల్, అదేవిధంగా పాండిచ్చేరి మరియు అస్సాం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు అనేక రకాలుగా కూడా టీఎంసీకి విలువనిచ్చి, టీఎంసీలో నుంచి బెంగాల్ నుంచి వలసలు వచ్చి బెంగాల్ రాష్ట్రాన్ని ఈ 10 సంవత్సరాల్లో భయంకరమైన రీతిలో హిందూయిజాన్ని సంపేసి భారతదేశంలో బెంగాల్ రాష్ట్రాన్ని ఒక ముస్లిం దేశంగా పరిగణించే విధంగా బెంగాలీలను బంగ్లాదేశీయులను వలస వచ్చే విధానానికి ఈ తృణమూల్ కాంగ్రెస్ ఏ విధంగా అయితే కంకణం కట్టుకుందో, ఈ రోజు దానికి నాంది పలికి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంతో బెంగాల్ ప్రజలందరూ కూడా బీజేపీకి 200 సీట్లతో పట్టం కట్టారు. ఈ సందర్భంగా మనం అందరూ గర్వించదగ్గ విషయం. మీరందరూ కూడా రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించి, రాబోయే పెద్ద పార్టీగా అవతరించి 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, దేశవ్యాప్త ఎన్నికల్లో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారతదేశంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ వచ్చేదానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్. భారతదేశంలో పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో విజయం సాధించడం కోసం అహర్నిశలు కష్టపడి ఎంతో మంది హిందువులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి, కొన్ని కుటుంబాలు లేకపోయినటువంటి పరిస్థితులు, అట్లాంటి పరిస్థితుల నుంచి ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ ని గట్టిగా ఓడించి పాతాళానికి తొక్కి దీనిని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించేస్తూ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినారు. ఇదే విధంగా హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఉండి రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో కూడా సరే ప్రతి ఒక్క దాంట్లోనే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి, ఎన్డీఏ కూటమికి ఓటేసి ప్రజలు మీ మద్దతు తెలపాలని, మోడీ గారు నిరంతరం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రజలకు ఏం కావాలి, దేశ భద్రతకు ఏం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఉంటారు. భారత్ మాతాకి